అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో ఫంక్షన్స్‌లో తింటూ ఉంటాం కదా! సేమియా కేసరి. ఆ సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్‌లోకి ఒక 2 స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు అండ్ కిస్మిస్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే ప్యాన్‌లోకి నేను 200 గ్రాముల వరకు సేమియా తీసుకుంటున్నాను. సేమియాను కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకాస్త నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఎక్కడ మాడకుండా ఈవెన్‌గా మనకు బాగా ఫ్రై అవుతుంది సేమియా. నేను ఇంకో స్టవ్ మీద వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను. అంటే నేను ఇది కొలతలో చెప్పాలంటే ఒక కప్పు వరకు ఉంటుంది. ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. 2 కప్స్ వరకు నేను వాటరు హీట్ చేసి పెట్టుకున్నాను. హాట్ వాటర్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోద్దనమాట. సో, కాస్త నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయింది మనకి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకుంటూ మూత పెట్టుకొని 2-3 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామంటే బాగా ఉడికిపోద్ది. ఎలాంటి పలుకు లేకుండా బాగా ఉడికిపోవాలన్నమాట సాఫ్ట్‌గా మనకి. ఇందులోకి నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. కలర్‌ఫుల్‌గా ఉండడం కోసం. మీరు ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు. లేదు అంటే లేదు. ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి పంచదార యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిపోవాలి. సాఫ్ట్‌గా ఉడికిపోయింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను ఒక 200 గ్రాముల వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ కరెక్ట్‌గా ఉంటేనే బాగుంటుందన్నమాట. స్వీట్ తక్కువ ఉన్నదంటే టేస్ట్ మారిపోతుంది. టేస్ట్ అంత బాగుండదు. సో, చక్కెర బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయ్యి ఉడికిపోవాలి. బాగా దగ్గరికి వచ్చేయాలి. ఈ దగ్గరికి వచ్చేంత వరకు కంటిన్యూస్లీ మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలి. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉన్నామంటే లాస్ట్‌లో ఫైనల్‌గా కాస్త నెయ్యి వేసుకొని కలిపేసుకొని ఇంకాస్త దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ సేమియా కేసరి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారు కదా చాలా బాగుంది. మంచి అరోమాతో చాలా 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 బాగుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.